హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్ అండి. మనం ఈరోజు చూడబోయే స్ట్రాటజీ వచ్చి సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ అండి. సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ అంటే మీరు 9:20 అనొచ్చు, లేదంటే ఫస్ట్ కొందరు 5 మినిట్స్ క్యాండిల్ని 9:20 అంటారు. నేను మీకు చూపిస్తాను ఏది 9:20 అనాలి, ఏది 9:15 అవుతుంది, ఇది సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ 9:20 అవుతుంది. దాని యొక్క రిజల్ట్స్ ఇక్కడ చిన్నగా మీకు ఇది ఎక్సెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి 9,329 అలాగే పాయింట్స్ లాస్ అయింది. యాజ్ పర్ చార్ట్ ప్రకారం స్పాట్ ప్రైస్లో ఈ స్ట్రాటజీ ఎలా వాడితే అందులో ఉన్న లాస్ వచ్చిన పాయింట్స్ 1,548 పాయింట్స్. ఓకేనా, మనకు వచ్చి గెయిన్ అయిన పాయింట్స్ మాత్రం స్పాట్ ప్రకారము ఈ స్ట్రాటజీలో చూస్తే 9,329. ఇన్ని పాయింట్స్ ఒక మంత్లో మనం తీసుకోగలుగుతామా, ఎంత అవుతుందా అని అంటే ఒకసారి చూద్దాం ఎలా అవుతుంది. ఫస్ట్ ఎంట్రీ 9:20కి మీకు ఎప్పుడైతే కన్ఫర్మ్ ఇస్తుందో మీకు చార్ట్లో వెళ్ళి చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది, ఎలా ట్రేడ్ చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి అని. ఈ స్ట్రాటజీలో రూల్ నెంబర్ 1 ఫస్ట్ ఎంట్రీ, రూల్ నెంబర్ 2 సెకండ్ ఎంట్రీ, రూల్ నెంబర్ 3 థర్డ్ ఎంట్రీ. అంటే 3 రూల్స్, 3 స్టాప్ లాస్. ఓకే, ఒక డేలో 3 ఎంట్రీస్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంట్రీలో మీకు స్టాప్ లాస్ సెట్ అవ్వలేదంటే ఇక థర్డ్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ అవసరం లేదు. ఇక్కడ చూడండి, మార్చ్ 2 ఫస్ట్ ఎంట్రీలోని మీరు కనుక స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు అని అంటే కంటిన్యూ ఒకే ట్రేడ్లోనే ఉండిపోతారు. లేదు అని అంటే ఎక్కడ ఎలా చేంజ్ చేయాలి అది అనేది మనం కంప్లీట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఒకసారి చూడండి. ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్ట్రాటజీలో ఫస్ట్ ఎంట్రీలోనే మీరు గెయిన్ అయ్యారంటే డే క్లోజ్ చేయండి. లేదు మీరు ఫస్ట్ ఎంట్రీలో స్టాప్ లాస్ అయినారంటే ట్రై విత్ సెకండ్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీలో కూడా మీరు లాస్ అయ్యారంటే థర్డ్ ఎంట్రీ ట్రై చేయండి. ఈ 3 మాత్రమే. మోస్ట్లీ ఫస్ట్ ఎంట్రీలోనే మీరు సక్సెస్ అవ్వడానికి చూడండి, లేదంటే చిన్న స్టాప్ లాస్ ఇచ్చి బయటకు వస్తారు. వెయిట్ ఫర్ ద సెకండ్ ఎంట్రీ ఆర్ థర్డ్ ఎంట్రీ. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం చార్ట్లో వెళ్ళి చూద్దామండి. ఇది నేను మాన్యువల్గా తీసిన రిజల్ట్స్ మొత్తం కంప్లీట్గా నా వ్యూ ప్రకారం నేను ఎలా ట్రేడ్ చేస్తే ఇలాంటి పాయింట్స్ నేను గెయిన్ చేయగలుగుతాను అంటే నేను కంప్లీట్గా చార్ట్లో ఉన్న పాయింట్స్ని మాత్రమే తీసుకున్నాను స్పాట్ ప్రకారం, అంటే ప్రీమియంలో కాదు. ఈ పాయింట్స్ అనేది స్పాట్ చార్ట్ని బేస్ చేసుకొని మాత్రమే. ఓకే, మీకు కనుక నా వీడియో నచ్చిన, ఈ స్ట్రాటజీ నచ్చిన మన వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ, మీకు డైలీ లైవ్లో అప్డేట్స్ కానీ మీరు చూడాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. మీకు డైలీ లైవ్ మార్కెట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇది సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ నేను హైలో మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనం February 27th డే రోజుది నేను మీకు ప్రజెంట్ చూపిస్తున్నాను సింపుల్గా చూడడానికి. ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, సెకండ్ 5 మినిట్స్. మన స్ట్రాటజీలో సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటాము. అక్కడ నుంచి వెళ్ళి మనం ఎంట్రీ తీసుకుంటే చూసారంటే ఇక్కడ 234, అంటే ఈ టైంలో మీరు డైరెక్ట్గా 234 అంటే మీకు 200 పాయింట్స్ గెయిన్ అవుతారు. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి ఇది వచ్చిన తర్వాత కిందకి బ్రేక్ అవ్వలేదు, మీరు కంటిన్యూగా డే మొత్తంలో చూసారంటే 394 ఏంటి, ఇది చూడండి 400 పాయింట్స్, ఇక్కడ ఒక 200 పాయింట్స్, ఇక్కడ ఒక 200 పాయింట్స్. ఓకే, ఇక్కడ 200 ఏంటి, 400 పాయింట్స్ అంటే 350 పాయింట్స్. ఆల్మోస్ట్ చూసారంటే ఈ స్ట్రాటజీలో 200 ప్లస్ 350, ఓకే 550 పాయింట్స్ గెయిన్ సింపుల్. ఓకే, దీన్ని హైలో మార్క్ చేసుకొని ట్రేడ్ చేయడం. లెట్స్ సే సెకండ్ డే, సెకండ్ 5 మినిట్స్ మీరు ఇక్కడ చూసారంటే పీ ఎంట్రీ ఇచ్చింది, స్టాప్ లాస్ ఇవ్వలేదు, కంటిన్యూ హోల్డ్ చేశారు. డే ఎండ్లో 200 పాయింట్స్ అంటే ఈజీగా 150, అంటే ఇంత డీకే అయింది కాబట్టి ఈజీగా మీకు 150 పాయింట్స్ గెయిన్ అవ్వడం ఈజీ అయిపోతుంది. లేదు మీరు ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 0 లాస్ తోటి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు ఎప్పుడైతే 100% కన్ఫర్మేషన్ ఉందో మీరు మోస్ట్లీ ఈ స్ట్రాటజీ చూసారంటే 9:20కి మీకు స్టాప్ లాస్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. లేదంటే కొంచెం బఫర్ పెట్టుకోండి, ఒక 5 పాయింట్స్ ఇటు 5 పాయింట్స్ అప్ డౌన్లో అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటారంటే జస్ట్ ఈ క్యాండిల్కి 5 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఇలా హారిజాంటల్ లైన్ వేసుకొని ప్రతిసారి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనకు 9:20కి ఎగ్జాక్ట్లీ చూడాలా అనుకుంటే మీకు ఇంకొక లాజిక్తో చిన్న ట్రిక్ చెప్తాను. ఇది చూడండి, బై డిఫాల్ట్ వచ్చిందా రెడ్ అండ్ ఈ లైన్స్ అనేది ఒక గ్రీన్ లైన్, ఒక రెడ్ లైన్. ఇది ఎలా అనేది చూపిస్తాను మీకు. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళండి. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ ఇలా వస్తుంది. నేను స్టార్ మార్క్ ఫేవరెటివ్స్లో యాడ్ చేసుకున్నాను. ఈ ఇండికేటర్ని మీరు అప్లై చేయండి.
ఈ ఇండికేటర్లో ఉన్న సెట్టింగ్స్ ఒకసారి చూసారంటే ఇది ఇండికేటర్ అండి. ఫస్ట్ 5 మినిట్స్ పెట్టండి. ఇక్కడ టైం వచ్చేసి మీరు చేంజ్ చేయండి 9:15 అండ్ 9:20. లైన్ విత్ ఇవేవి చేంజ్ చేయని అవసరం లేదు. మళ్ళీ స్టైల్లోకి వచ్చేసి ఇవి అన్టిక్ చేయండి. ఓన్లీ 2 మాత్రమే ప్రోడక్ట్ మాత్రమే ఇది చేయండి. కలర్ చేంజ్ చేసుకొని ఇది ఒకటి రెడ్, ఇది ఒకటి గ్రీను. అంటే రెడ్ ఇలా వస్తుంది, గ్రీన్ ఇలా వస్తుంది. ఇవన్నీ అన్టిక్ చేసేసండి. ఇవేమీ అవసరం లేదు. ఓన్లీ 2 మాత్రమే పెట్టుకోండి. అండ్ ఈ టైం అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా? ఇలా మీకు ఇండికేటర్ అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి మార్చ్ రిజల్ట్స్. కంటిన్యూగా ఎలా ట్రేడ్ జరిగింది 1 by 1 మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి 920 క్యాండిల్, ఇది బ్రేక్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఇవ్వలేదు, కంటిన్యూ ఫాల్ 339 పాయింట్స్ గెయిన్. ఇక్కడ చూడండి జాక్పాట్, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారంటే కంటిన్యూ హోల్డ్ చేశారు, 600 పాయింట్స్ గెయిన్. అంటే ప్రీమియంలో ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ వస్తుంది. 300, 400, 100 పాయింట్స్, ఇట్స్ గుడ్. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ పీ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఇట్టు. ఓకే, సి తీసుకున్నారు అనుకుంటే స్టాప్ లాస్ ఇట్టు. లేదు కొంచెం 5 పాయింట్స్ డిఫరెన్స్లో తీసుకోమన్నాను కదా, మళ్ళీ సి తీసుకుంటే మీకు 115. ఓకే, 115 అంటే మీకు ఇక్కడ ఒక 70-80 పాయింట్స్. తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, బ్రేక్ చేయగానే ఇక్కడ 247. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎంట్రీ ఆర్ సెకండ్ ఎంట్రీ ఆర్ థర్డ్ ఎంట్రీ. ఇది ఫస్ట్ ఎంట్రీ ఫెయిల్, సెకండ్ ఎంట్రీ సక్సెస్, థర్డ్ ఎంట్రీ సక్సెస్. ఫస్ట్ ఎంట్రీ పీ తీసుకున్నారు, ఇమీడియట్లీ స్టాప్ లాస్ ఇచ్చేసారు. ఓకే, తర్వాత సెకండ్ ఎంట్రీ మీరు ఇక్కడ ఎక్కడైనా కానీ మీరు సి తీసుకున్నారు, కంటిన్యూగా ముందుకెళ్ళింది. ఫస్ట్ ఎంట్రీ 77 పాయింట్స్, స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు. సెకండ్ ఎంట్రీ స్టాప్ లాస్ హిట్, బట్ థర్డ్ ఎంట్రీ కంటిన్యూ గెయిన్. సింపుల్. మీరు ఫస్ట్ ఎంట్రీలో పీ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఇక్కడ వరకు. ఇంతసేపు పీ తీసుకున్న తర్వాత ఇలా క్యాండిల్స్ వెళ్తుంటే కంప్లీట్గా హోల్డ్ చేయరు. మీకు ఎక్కడే ఒక చోట మీరు ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. క్లియర్? అలాగే ఇంకా బెటర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ట్రేల్ ఎప్పుడు చేయాలనేది కూడా ముందు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 9th రోజు. ఓకే, ఫస్ట్ ఎంట్రీ ఫెయిల్, సెకండ్ ఎంట్రీ ఫెయిల్ అనుకోండి, థర్డ్ ఎంట్రీ మాత్రం మీకు సక్సెస్. ఫస్ట్ ఎంట్రీ పాయింట్స్ గెయిన్ అయ్యి మీరు ఎగ్జిట్ అయ్యారంటే వెల్ అండ్ గుడ్, లేదంటే స్టాప్ లాస్ హిట్. సెకండ్ ఎంట్రీ స్టాప్ లాస్ హిట్, థర్డ్ ఎంట్రీ సక్సెస్. ఫస్ట్ ఎంట్రీ పైకి వెళ్ళింది, ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చారనుకుందాం. సెకండ్ ఎంట్రీ ఏమైంది, డైరెక్ట్గా మార్కెట్ కిందికి వచ్చింది. ఫస్ట్ ఎంట్రీలో ఏమైందండి, 223 పాయింట్స్ డైరెక్ట్ గెయిన్. ఇది సెకండ్ క్యాండిల్ కదా, సెకండ్ 5 minutes క్యాండిల్. ఓకే, మళ్ళీ మీకు ఇక్కడ గెయిన్ అయిన తర్వాత ఇక్కడ మినిమం 50 పాయింట్లు అయినా తీసుకోలేరా, లేదంటే 100 పాయింట్స్ ట్రేడ్ చేయండి. అది మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. దానికి కూడా ముందు వీడియోలో హౌ టు ట్రేల్ అని చెప్పేసి నేను వీడియో చేస్తాను. కన్ఫర్మ్గా మీకు ఆ స్ట్రాటజీలో ఎలా ట్రేల్ చేస్తూ ఇలా మనం పాయింట్స్ను కంప్లీట్గా ఎండ్ వరకు హోల్డ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? లేదంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకోండి. మీకు ఎప్పుడైతే రివర్స్ అవుతుందంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకోండి. కాస్ట్ పెట్టుకోవడం వల్ల ఒక 10 పాయింట్స్, అంటే ప్రీమియంలో కాస్ట్ పెట్టుకోవడం వల్ల ఏంది ఉంటుందంటే మీకు ఎక్కువ స్టాప్ లాస్ అనేది ఇవ్వకుండా మీరు హోల్డ్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఈ స్ట్రాటజీలో 3 ఎంట్రీస్ దొరుకుతాయి. ఇన్ డే 3 ఎంట్రీస్ దొరుకుతాయి. ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ ఫెయిల్ అయ్యారంటే వెయిట్ ఫర్ ద సెకండ్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఫెయిల్ అయ్యారంటే వెయిట్ ఫర్ ద థర్డ్ ఎంట్రీ. అంతే. ఇక్కడ సెకండ్ ఎంట్రీ ఇంకా తర్వాత ఇంకా సైడ్ వేస్ అయింది మార్కెట్, ఈ జోన్లోనే ఉంది కనుక మీరు తీసుకున్న థర్డ్ ఎంట్రీలో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఎంట్రీలో సక్సెస్ అయ్యారంటే ఫస్ట్ ఎంట్రీలో మీరు 223 పాయింట్స్ అంటే ఇమీడియట్లీ మీరు 100 పాయింట్స్లో ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ మీకు సెకండ్ ఎంట్రీలో దొరికిందంటే ఇమీడియట్లీ మీకు ఒక 100 పాయింట్స్ గెయిన్ అయిపోయారు, సరిపోతుంది. ఇన్ డేలో 200 పాయింట్స్ సరిపోతుంది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ఫ్యూచర్లో చేసే వాళ్ళైతే మీకు పండగనండి. ఫ్యూచర్లో చేసే వాళ్ళకైతే డీకే ఉండదు, ఏముండదు. ఈ క్యాండిల్ యొక్క హైలో స్టాప్ లాస్ పెట్టుకొని ఫ్యూచర్ని హాయిగా హోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కనుక మీరు ఫ్యూచర్ని సెల్ చేశారంటే కంటిన్యూగా, ఎందుకంటే ఫ్యూచర్లో పాయింట్ టు పాయింట్ మీరు ట్రేల్ చేసుకోవచ్చు. ఆప్షన్లో అలాగా ఉండదు కదా. ఫ్యూచర్లో మాత్రం మీరు పాయింట్ టు పాయింట్ ట్రేల్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్కి మీరు పాయింట్స్ పెట్టుకొని హాయిగా కూర్చోండి, మార్కెట్ ఎలా వెళ్ళిపోయినా కూడా మీకు డబ్బులు ఇస్తుంది. 809 పాయింట్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫస్ట్ ఎంట్రీ సక్సెస్, సెకండ్ ఎంట్రీ సక్సెస్, థర్డ్ ఎంట్రీ సక్సెస్, ఫోర్త్ ఎంట్రీ కూడా వచ్చింది. లైక్ తీసుకోండి. ఫస్ట్ ఎంట్రీ ఫెయిల్, సెకండ్ ఎంట్రీ సక్సెస్ కంప్లీట్, థర్డ్ ఎంట్రీ మళ్ళీ ఇక్కడ దొరికింది. చూడండి థర్డ్ ఎంట్రీ అనేది ఫస్ట్ ఎంట్రీ 150 పాయింట్స్,
అంటే మీకు 100 పాయింట్స్ ఈజీ. సెకండ్ ఎంట్రీ ఇది ఎక్కువ అయిపోయింది, స్టాప్ లాస్ అనుకోండి ఇది, లేదంటే కాస్ట్ బయటకు వచ్చేస్తారు. ఇక్కడ స్టాప్ లాస్ ఇది పెట్టడానికి కారణం స్టాప్ లాస్. థర్డ్ ఎంట్రీ సక్సెస్. ఫస్ట్ ఎంట్రీ ఫెయిల్, సెకండ్ ఎంట్రీ ఫెయిల్, థర్డ్ ఎంట్రీ కూడా ఫెయిల్. కానీ ఇక్కడ నుంచి మనకి ఇంకొక ఎంట్రీ దొరికింది. ఇలాంటప్పుడు 3 ట్రేడ్లు ఫెయిల్ అయిందంటే ఈరోజు వదిలేయండి. లేదు అని అంటే మళ్ళీ ఒక ట్రై చేసుకోవచ్చు. చిన్న స్టాప్ లాస్ ఇస్తే మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఇది అర్థమైపోతుంది. ఇది చూడండి, కంప్లీట్గా ఒకే రేంజ్లో ఉంది. 124 పాయింట్స్. అంటే మీకు ఆ రోజు మొత్తం డీకే అయితే ఎంత డీకే అవుతుంది? ఇది కనుక ఎక్స్పైరీ డే అవుతే వెనస్డే అంటే ఎక్స్పైరీ కాదు కాబట్టి నో ప్రాబ్లం. వెనస్డే ఇది డీకే అవుతే మహా అయితే 124 పాయింట్స్ మూమెంట్లో, అంటే ఇది 100 పాయింట్స్ 50 పాయింట్స్ డీకే అయినట్టు ఎడదామని, లేదంటే 70 పాయింట్స్ వదిలేయండి, ఇవ్వండి మార్కెట్కి, నో ఇష్యూస్. ఇక్కడ చూడండి 65 పాయింట్స్ లాస్ ఇచ్చారు, తర్వాత సెకండ్ ఎంట్రీలో గెయిన్ అయిపోయారు, థర్డ్ ఎంట్రీలో గెయిన్ అయిపోయారు. సేమ్ సిమిలర్ 24th వచ్చాం, సేమ్ సిమిలర్ 27, థర్డ్ ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఫెయిల్, 29th ఫస్ట్ ఎంట్రీ సక్సెస్, సెకండ్ ఎంట్రీ సక్సెస్, 31st ఒకటే ట్రేడ్ కంప్లీట్గా ఎక్కడ స్టాప్ లాస్ ఇవ్వలేదు. ఐ హోప్ మీకు ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటా. దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. నేను ఇప్పుడు మీరు బిగినర్ అయినా ఓకే, మీకు ట్రేడ్ చేయడానికి ఒక సెటప్ అంటూ లేదు, ఇండికేటర్స్ వాడుతున్నారు, ఇంకేదో సెటప్ వాడుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు అనుకుంటే ఈ ఒక్క క్యాండిల్కి 1 2 సెకండ్ 5 minutes క్యాండిల్కి హైలో మార్క్ చేసుకోండి. మీరు హైలో మార్క్ చేసుకోని అవసరం లేదు. ఇది ఓఆర్బి విత్ టీఎస్ఎల్ అనే ఇండికేటర్ వాడితే మీకు బై డిఫాల్ట్గా ఇలా హైలో కంటిన్యూగా వస్తుంది. అది చూసుకుంటూ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇందులో ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను, మీరు లాస్ట్లో వీడియో క్లోజ్ చేసే ముందు. ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడికి వచ్చింది, కిందికి వచ్చింది. మళ్ళీ మనము ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఇవ్వాలా? మీకు ఇలాంటి క్వశ్చన్స్ రావాలి. ఇక్కడ చూసారంటే 153 పాయింట్స్ స్టాప్ లాస్, అంటే ప్రీమియంలో ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ టైం అండ్ థర్డ్ టైం తీసుకునేటప్పుడు ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఆ బ్రేక్ చేసిన క్యాండిల్ లేదా ఈ క్యాండిల్కి 50% స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ క్యాండిల్ దీన్ని కరెక్ట్గా బ్రేక్ చేసింది, ఫుల్గా బ్రేక్ చేసింది కదా, ఈ క్యాండిల్ ఫుల్గా బ్రేక్ చేసింది, ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వండి. ఫుల్గా ఇవ్వకండి, ఎందుకంటే మనం ఫస్ట్ ఎంట్రీలో ఫెయిల్ అయ్యి ఆల్రెడీ స్టాప్ లాస్ ఇచ్చి ఉంటాం కాబట్టి ఈ తక్కువ పాయింట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్స్లో రాయండి. ఈ ట్రేడ్ని ఇలా చేస్తూ ఎలా హోల్డ్ చేయాలి అది అని అంటే ఇంకా ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయ్యి ఉంటే అక్కడికి వచ్చి అక్కడ మీకు ఎప్పుడైనా లైవ్ వీడియోస్ కానీ, అంటే లైవ్ క్లాసెస్ కానీ చెప్పినప్పుడు మీరు ఆ వీడియోలో ఆ సెషన్లో జాయిన్ అయ్యి ఉంటే మీరు అప్పుడు డౌట్స్ అడగచ్చు, మీకు ఇంకా బెటర్ క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.